హాయ్ హలో అందరికీ నమస్తే. కూసే మునిస్వామి వీరప్పన్ ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ డాక్యుమెంటరీ అంతలా సక్సెస్ అవడానికి కారణం ఏంటి? ఒక నాణానికి బొమ్మ బొరుస రెండు ఉంటాయి. సో వీరప్పన్కి సంబంధించి కూడా అలా రెండు వైపులా రెండు కథలు ఉన్నాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో రన్ అవుతున్నటువంటి వీరప్పన్ సిరీస్ ఒకటైతే G5లో నడుస్తున్నటువంటి కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీ మరొకటి. ఈ రెండు సిరీస్లు కూడా వీరప్పన్కి సంబంధించినటువంటి అయినప్పటికీ ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉందనేది కూసే మునిస్వామి వీరప్పన్ తీసినటువంటి మేకర్ చెప్తున్నారు. జయచంద్ర అశ్వి, ప్రభావతి ఆర్మీ, వసంత్ బాలకృష్ణన్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులుగా వీరప్పన్ గురించి అటు ప్రభుత్వ అధికారులు చెప్పినట్టుగా లేదా వార్తా కథనాలు చూసో లేకపోతే ఎవరికి వారు ఊహించుకొని వారికి నచ్చినట్టుగా వారు మేకర్స్ చాలామంది కూడా సినిమాలు చేయడం, వెబ్ సిరీస్లు చేయడం, డాక్యుమెంట్లు తీస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కూసే మునిస్వామి వీరప్పన్ ఏదైతే ఉందో ఈ వీరప్పన్ మాత్రం వీరప్పన్ యాంగిల్లో అంటే తన మీద పడ్డ నిందలు కానివ్వండి, ఆరోపణలు, వాటి గురించి తానే స్వయంగా వచ్చి చెప్పడమే ఈ డాక్యుమెంటరీ యొక్క ప్రత్యేకత. అనేక సందర్భాల్లో మరి తను వీడియో రూపంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్, తను మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ గురించి ఇందులో ఉంటాయి. తన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయని, ఎవరో చేసిన నేరాలన్నీ కూడా తనపైన వేస్తున్నారని, ఆ విషయాన్ని స్వయంగా ఆయన కొన్ని విషయాలను చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగులను చంపినటువంటి మాట నిజమే, కానీ ఎన్ని ఏనుగులు అనేది మాత్రం నాకు మాత్రమే తెలుసు. కానీ 2000కు పైగా ఏనుగులను చంపానని, ఆ నేరం నా మీద మోపడం తప్పుడు ప్రచారం. అందుకే ఈ విషయాన్ని అందరికి చెప్పాలని బయటకు వచ్చి చెప్తున్నానని, అందరికీ తెలియాలని ఈ మీడియా వేదికగా చెప్తున్నానని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మనం చూస్తాం. అధికారులు చెప్పినట్టుగా ఊహాజనిత కథలు కాదు, మరోవైపున ఉన్నటువంటి నిజమైన కథను కూడా తెలుసుకోవాలని వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాలను ఈ సిరీస్లో చూపించామని మేకర్స్ చెప్తున్నారు. ఈ సిరీస్లో కథను వీరప్పన్ కోణంలో చెప్పలేదు మేకర్స్. వీరప్పనే తన కథను వివరించేటట్టుగా ఉంటుంది. వీరప్పన్ ఎలా ఎదిగారు, ఆ ఎదిగే క్రమంలో ప్రజలు ఎలా ప్రభావితమయ్యారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వీరప్పన్ కోసం వెతికేటువంటి భాగంలో అధికారులు ప్రజలను ఎలా ప్రభావితం చేశారు, ఎలా ఇబ్బందులకు గురి చేశారు, చివరిగా వారు సాధించింది ఏంటనేదే ఈ డాక్యుమెంటరీ. ఇందులో ప్రధానంగా వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తే ఎవరు కొన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయనే ప్రశ్నను వీరప్పనే వేయడం మనం ఈ సిరీస్లో చూడొచ్చు. అంటే ఇన్నాళ్ళు ప్రభుత్వ సహకారం లేకుండా అడవుల నుంచి ఇతర ప్రాంతాలకు దుంగలను తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. మరి ఇంత పెద్ద నెట్వర్క్ వీరప్పన్ ఒక్కడే ఎలా నిర్మించగలిగారు? అదే కాకుండా కొన్ని కోట్లు ఖర్చు చేసినా కూడా వీరప్పన్ టీంలో ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇవన్నీ కూడా వీరప్పన్ చెప్పినట్టు ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రేక్షకుడికి ఎదురయ్యేటువంటి ప్రశ్నలు. అయితే వీరప్పన్ లొంగిపోయి ప్రజాప్రతినిధిగా బయటకు రావాలని, సూపర్ స్టార్ రజనీకాంత్ తనపైన సినిమా తీయాలని వీరప్పన్ కోరుకున్నారని, ఇలాంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను మేము తెలుసుకున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వీరప్పన్ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే మాత్రం G5లో రన్ అవుతున్నటువంటి కూసే మునిస్వామి వీరప్పన్ని ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి. వీరప్పన్కి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు.